కార్యక్రమాన్ని ఈరోజు ఒక మారుమూల ప్రాంతమైనటువంటి ఈ చీకోలు గిరిజన కాలనీలో జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆనందంగా జరపాల్సినటువంటి రోజు ఎంతో చీకటి దినంగా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ సుమారు 50 సంవత్సరాల పైగా ఈ యొక్క చీకోలు గ్రామం నందు 62 కుటుంబాలు గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఎరుకుల యానాది కులానికి చెందినటువంటి వారు ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే వీరు చెరువు పరంబోకులో ఉంటున్నారని చెప్పేసి స్థానిక అధికారులు వచ్చి సర్వే చేసి ఇక్కడ దండోర వేయించి వాళ్ళకి మీరు ఖాళీ చేయాల్సిందిగా దండోర వేయడం కూడా జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారు కూడా కలిసి నాయకులు ఎవరుతున్నారో స్థానికులు పేద ప్రజలు ఎవరుతున్నారో పోయి కలిసి అడిగినా కూడా వాళ్ళకి సాయం చేయకపోగా మీకు నోటీసులు ఇచ్చి ఖాళీ చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఆ యొక్క ఎంఆర్ఓ గారిని వేదిక ద్వారా మేము అడుగుతున్నాం, అమ్మా మీరు పేద పట్ల గిరిజనుల పట్ల ప్రేమాభిమానాలు ఉంటే గిరిజనులు చెరువు పొరంబోకులో ఉండారు ఖాళీ చేస్తామని చెప్పారు, నోటీసులు ఇచ్చి బందోబస్తు వచ్చి ఖాళీ చేస్తామని చెప్పారు. కానీ ఆ గిరిజనులకు ఉన్నటువంటి హక్కుల గురించి వాళ్ళకి ఎందుకు వివరించలేకపోయారని అడుగుతున్నాం వేదిక ద్వారా. యానాదులంటే చెరువుల్లో గుంటల్లో అడవుల్లో నివసిస్తారన్న సంగతి మీకు తెలియదా అని అడుగుతున్నాం వేదిక ద్వారా మేము. మరి ఆ చెరువులు గుంటల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని ఖాళీ చేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలో కూడా తెలియజేయాల్సిన పరిస్థితి లేదా? వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ నిధులు ఏవైతే దారి మళ్లించిపోతున్నాయో వాటి గురించి వివరణ ఇచ్చి వారికి నిల్వ నీడ లేకుండా చేయాల్సిన ఉద్దేశం మానుకొని వారికి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాల్సిన అవసరం ఎంతో ఉందనే సంగతి మీకు తెలియదని మేము వేదిక ద్వారా అడుగుతున్నాము. అంతేకాకుండా ఒకవేళ ప్రభుత్వ అధికారులే వచ్చి నోటీసులు ఇచ్చి ఇల్లు కూల్చివేసినా కూడా సరే మేము మా వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే పేద గిరిజనులకు అమాయకులే కావచ్చు, అవగాహన లేకపోవచ్చు, కానీ వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళకి తెలియజేసి రాజ్యాంగంలో మాకున్నటువంటి హక్కులు మేము సాధించుకునేందుకు మా పూర్వీకులు మాకు ఎంతో నేర్పించారు విద్య అనేది.